అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోషి. హిందువులకు జ్యేష్ఠ మాసం ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైనది కావడంతో ఈ మాసంలో పుణ్యతిథులతో పాటు పలు పర్వదినాలు ఉంటాయి. ఇక జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు. ఏడాది పాటు వచ్చే ప్రతి పౌర్ణమికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ జ్యేష్ఠ పౌర్ణమిని మరీ ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు భక్తులు ఉపవాసం ఉంటారు. అంతేకాదు ఈ రోజున చంద్రుణ్ణి పూజించడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చని నమ్మకం. ఇక ఈ ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి తిథి జూన్ 10వ తేదీ మంగళవారం ఉదయం 11:35 ప్రారంభమై జూన్ 11 బుధవారం మధ్యాహ్నం 1:13 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి బుధవారం 11వ తేదీ నాడు జరుపుకుంటారు. ఇక ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. అలాగే కుటుంబానికి ఆనందం శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం. అదేవిధంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ రోజున అవసరమైన వారికి ఆహారం బట్టలు దానం చేయడంతో పాటు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని చెబుతారు. అంతేకాదు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున రాశి ప్రకారం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయట. అలాగే జాతకంలో ఉన్న చంద్రదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని తెలుస్తోంది. కనుక ఈ రోజున 12 రాశుల వారు ఏ దానం చేయడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి కీర్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. తరువాత వృషభ రాశి వారు పేదవారికి పెరుగు లేదా నెయ్యి దానం చేయాలి. ఇది ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఆ తరువాత మిథున రాశి వారు వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న ఈ రాశి వ్యక్తులు జ్యేష్ఠ పౌర్ణమి రోజున పాలు లేదా బియ్యం దానం చేయడం వలన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే కర్కాటక రాశివారు ఈ రోజున చక్కెర కలిపిన పాలను మిఠాయిని దానం చేయాలి. సింహరాశివారు బెల్లం దానం చేయడం శుభప్రదం. ఇది గ్రహ దోషాలను తొలగిస్తుంది. తరువాత కన్యా రాశివారు ఈ రోజున కీర్ దానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్మకం. తులారాశివారు ఈ రోజున పాలు బియ్యం నెయ్యి దానం చేయాలి. దీనివల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. తరువాత వృశ్చిక రాశివారు ఎరుపు రంగు దుస్తులు లేదా ఎరుపు రంగులో ఉన్న ఏదైనా వస్తువును దానం చేయాలి. ఇది గ్రహ దోషాలను తొలగిస్తుంది. అనంతరం ధనస్సు రాశివారు జ్యేష్ఠ పూర్ణిమ నాడు పప్పు ధాన్యాలు దానం చేయడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి లభిస్తుంది. మకర రాశివారు బియ్యాన్ని ప్రవహిస్తున్న నదిలో విడిచిపెట్టాలి. ఇలా చేయడం వలన దోషాల నుంచి విముక్తి ఇవ్వడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. తరువాత కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజున పేదవారికి అన్నం పెట్టాలి. ఇది డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. ఇక చివరిన మీనరాశివారు బ్రాహ్మణులకు అన్న వితరణ చేయాలి. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం.